DFA that accepts set of all binary strings divisible by 5. అంటే ముందు డివిజిబుల్ బై 4 చూసినాం, ఇప్పుడు డివిజిబుల్ బై 5 చూద్దాం. ఇవి యాక్చువల్లీ ఇవన్నీ మన డెసిమల్ నంబర్స్ 0 1 2 3 4 5 6 7 8 9 10 వరకు దాని యొక్క బైనరీ నెంబర్స్ కూడా రాస్తాను నేను ఇక్కడ. ఓకే, బైనరీ నెంబర్స్ ఇవి, దాని రిమైండర్స్. డివిజిబుల్ బై 5 అంటే ఏంటిది? ఇప్పుడు 0 కూడా 5 టైం డివిజిబుల్ అవుతుంది, 0 0. సో ఇప్పుడు 0 రిమైండర్ వస్తే అది డివిజిబుల్ బై 5 అన్నమాట. ఇప్పుడు లాంగ్వేజ్ ఏమొస్తుంది? మరి లాంగ్వేజ్ ఏమొస్తుంది? 0 వస్తుంది. 0 ఈజ్ డివిజిబుల్ బై 0 కాబట్టి 0 బైనరీ నెంబర్ ఏంటిది? 000. అందుకే 000 రాసుకున్నాం. తర్వాత ఏం డివైడ్? 5 డివిజిబుల్ అవుతుంది. 5 యొక్క బైనరీ నెంబర్ ఏంట? 101. నెక్స్ట్ 10 డివిజిబుల్ అవుతుంది. 10 యొక్క బైనరీ నెంబరు 1010. అట్లా 15 యొక్క బైనరీ నెంబరు 4 1s వస్తుంది. సో ఇట్లా వస్తుంది అన్నమాట డివిజిబుల్ బై 5. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏమంటా అంటే ట్రాన్సిషన్ టేబుల్ గీసుకోండి. టేబుల్తోని ఫైనల్ ఆటోమేటిక్ గీయడం ఈజీ ఉంటుంది. ఎట్లా మనకి చూడండి, ఇక్కడ 0 1 2 3 4. సో ఇవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, 0 1 2 3 4. సో మనకి ఎన్ని రిమైండర్స్ వస్తున్నాయి? 0 1 మొత్తం. ఇది Q0 ఒక రిమైండర్, Q2 Q1 Q2 Q3 Q4. మొత్తం మనకి ఎన్ని? 5 స్టేట్స్ 5 వస్తున్నాయి కాబట్టి 5 రిమైండర్స్ వస్తున్నాయి కాబట్టి 5 స్టేట్స్ ఉంటాయి. Q0 ఎట్లా అనేది ఇనిషియల్ స్టేట్ అవుతుంది. Q0 Q1 Q2 Q3 Q4. సింపుల్గా ఉంటుంది ట్రాన్సిషన్ టేబుల్. దీన్ని బట్టి మనం ఫైనల్ ఆటోమేటిక్ ఈజీగా చూసుకోవచ్చు. మనకున్న ఏంటి? 0 1. చూడండి సింపుల్. Q0 దాటి ఏమొస్తుంది? ఇక్కడ Q1 రాయండి, Q2 Q3 తర్వాత Q4. అయిపోయిందా? మళ్ళీ Q0 నుంచి స్టార్ట్ చేయండి. Q0 Q1 Q2 Q3 Q4. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ట్రాన్సిషన్ అంటే ఫైనల్ DFI కన్స్ట్రక్ట్ చేద్దాం. ఎందుకంటే మనం 5 అంటే 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 గీసుకోవాలి. Q0 ఇక్కడ గీసుకుంటా నేను. ఎక్కడ గీసుకోవచ్చు? Q0 కనిపిస్తుంది. Q0 Q1 Q2 Q3 Q4 గీసుకున్నా కదా. ఇప్పుడు Q0 ఆన్ 0 ఎటు పోతుంది? మళ్ళీ Q0కే పోతుంది. సో ఇది ఫైనల్ స్టేట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా నాకు రిమైండరు 0 వచ్చినప్పుడు నాకు అది ఎక్కడనే ఆగాలి. సో ఇక్కడ రిమైండర్ 0, ఇక్కడ 5కి 0 వస్తే మళ్ళీ 10 ఇక్కడ 0 వస్తుంది. సో 0 వచ్చినప్పుడల్లా రిమైండర్ అదే డివిజిబుల్ 5 కాబట్టి ఇది Q0 అనేది ఫైనల్ స్టేట్ అవుతుంది. అందుకే ఇక్కడ మనం సర్కిల్ పెట్టుకున్నాం. నెక్స్ట్ Q0 ఆన్ 1 పైన Q1 పోతుంది. ఓకే, తర్వాత Q1 పైన Q1 ఆన్ 0 ఇట్ గోస్ టు Q2 తర్వాత Q1 ఆన్ 1 గోస్ టు Q3. కనిపిస్తుంది కదా. నెక్స్ట్ Q2కి వద్దాం. Q2 ఆన్ 0 ఇట్ గోస్ టు Q4. Q2 ఆన్ 0 గోస్ టు Q4. స్పేస్లకి ఇలా క్లమ్జీగా గీస్తున్నా, మీరు ఇట్లా స్ట్రైట్గా గీసుకోవచ్చు, ఎట్లా గీసుకోవచ్చు స్టేట్స్. తర్వాత Q2 ఆన్ 1 గోస్ టు Q0. Q2 ఆన్ 1 గోస్ టు Q0 అంటారు. ఓకే, డన్. నెక్స్ట్ Q2 అయిపోయినప్పుడు Q3 ఆన్ 0 ఇట్ గోస్ టు Q1. నెక్స్ట్ Q3 ఆన్ 1 గోస్ టు Q2. Q3 పైన 1 పెడితే ఎటు పోతుంది? Q2కి పోతుంది. ఇట్లా. నెక్స్ట్ Q4 ఆన్ 3. Q4 పైన 3 అప్లై చేస్తే Q4 పైన 0 అప్లై చేస్తే Q3కి పోతుంది. నెక్స్ట్ Q4 పైన 1 అప్లై చేస్తే పోతుంది, Q4కి వస్తుంది. సో ఇక్కడ సెల్ఫ్ లూప్ అట్లా. ఇది ఇప్పుడు దీనికి వచ్చిన ఫైనల్ ఆటోమేటిక్ DFA అంటే సింపుల్. ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటే మీకు సింపుల్గా ఉంటుంది. అంతేనా? ఓకే, డన్.